వెల్కమ్ టు మెగానెన్ టీవీ. దేశ రాజకీయాల్లో మరోసారి ఉత్తరప్రదేశ్ హీట్ పెంచుతుంది. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ రాజకీయ పార్టీల మధ్య వ్యూహాలు వేడెక్కుతున్నాయి. ప్రతిసారి ఎన్నికల ముందు ఏదో ఒక వివాదం, ఏదో ఒక ఆందోళన, లేకపోతే ప్రజల్లో భయాందోళనలు సృష్టించే అంశాలను ముందుకు తీసుకొచ్చి ఓటర్ల మనసులను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో రైతు ఉద్యమం, సిఏఏ వివాదం, మత కలహాల అంశాలతో ఎలా రాజకీయం హీటెక్కిందో ఇప్పుడు అదే తరహాలో కాక్రోచ్ జనతా పార్టీ అనే కొత్త రాజకీయ కాన్సెప్ట్ చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు బుల్డోజర్ బాబాగా గుర్తింపు తెచ్చుకున్న యోగి ఆదిత్యనాథ్, మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న ప్రతిపక్ష పార్టీలు. బుల్డోజర్ సర్కారు వర్సెస్ కాక్రోచ్ జనతా పార్టీ అంటూ దేశ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ అసలు కథ ఏంటి? దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరు? ఇది నిజంగానే కొత్త పార్టీనా, లేక బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న రాజకీయ కూటమికి పెట్టిన పేరా అనే ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం దేశంలో ఇప్పటికే యూపీఏ కూటమి బలహీనపడింది. తర్వాత ఏర్పడిన ఇండియా కూటమి కూడా ఆశించే స్థాయిలో ప్రజల్లో ప్రభావం చూపలేకపోయింది. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న చిన్న పెద్ద పార్టీలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి కొత్త రాజకీయ ప్రయోగాలు జరుగుతున్నాయనే చర్చ నడుస్తుంది. కమ్యూనిస్టులు, కాంగ్రెసు, సమాజ్వాద్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి శక్తులను కలిపి ఒక పెద్ద యాంటీ బీజేపీ వేదికను సృష్టించాలనే ప్రయత్నమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కాన్సెప్ట్ అని ప్రచారం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ వ్యూహకర్త యోగేంద్ర యాదవ్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. గతంలో రైతు ఉద్యమాల సమయంలో కూడా యోగేంద్ర యాదవ్ యాక్టివ్ రోల్ పోషించారు. ఇప్పుడు మళ్ళీ 2027 ఎన్నికలకు ముందు బీజేపీ వ్యతిరేక శక్తులను ఒకే దారిలో నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం లేదు. ఇక మరోవైపు బుల్డోజర్ సర్కారుగా పేరు తెచ్చుకున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు దాడి పెంచుతున్నాయి. 2017లో మొదటిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ తన కఠిన నిర్ణయాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, మాఫియాలపై కఠిన చర్యలు, నేరస్తులపై ఎన్కౌంటర్ పాలసీ వంటి నిర్ణయాలతో ఆయన ప్రభుత్వానికి బుల్డోజర్ సర్కార్ అనే పేరు వచ్చింది. 2022 ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించడంతో యోగి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్ చరిత్రలో వరుసగా 2 సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన అరుదైన సీఎంలలో యోగి కూడా ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన పాలనలో హిందుత్వ రాజకీయాలు, చట్ట వ్యవస్థ, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రధాన చర్చగా మారాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం యోగి ప్రభుత్వంపై మైనార్టీలను టార్గెట్ చేస్తుందని, బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు బీజేపీ మాత్రం నేరస్తులపై చర్యలు తీసుకోవడమే తమ లక్ష్యమని చెబుతుంది. దీంతో 2027 ఎన్నికలు పూర్తిగా యోగి వర్సెస్ యాంటీ యోగిగా మారే అవకాశం కనిపిస్తుంది. బుల్డోజర్ వర్సెస్ కాక్రోచ్ యూపీ గడ్డపై మొదలైన ఈ రాజకీయ రణం 2027లో దేశ రాజకీయాల దిశనే మార్చబోతుందా? ఒకవైపు బుల్డోజర్ గర్జన, మరోవైపు కాక్రోచ్ కూటమి అరుపులు. బుల్డోజర్ దూకుడుతో యూపీ మళ్లీ కాషాయం కాబోతుందా, లేక కలిసొచ్చిన కాక్రోచ్ సేన కమలం స్పీడ్కు బ్రేక్ వేయబోతుందా? ఒక్కడి బలం గొప్పదా, లేక గుంపుగా వచ్చిన గర్జన గొప్పదా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, డిబేట్లు, రాజకీయ విమర్శలు చూస్తుంటే రాబోయే రోజుల్లో యూపీ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ కొత్త రాజకీయ వ్యూహాలు నిజంగానే బీజేపీకి సవాల్ విసురుతాయా, లేక యోగి బుల్డోజర్ సర్కారు మరోసారి సత్తా చాటుతుందా అన్నది 2027 ఎన్నికలే తేల్చబోతున్నాయి.